మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో నన్ను ఈ స్థలానికి పరిచయం చేసినటువంటి బ్రదర్ జోసెఫ్ గారికి మన మధ్యలో లేకపోయినా వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ శాంతి బాప్టిస్ట్ చర్చ్ కడప దగ్గర ఉన్నటువంటి ఈ రామకంచి నగర్ లో అద్భుతమైనటువంటి పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ డి జయప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, సంఘ సహోదరులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. మంచి జరిగే సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాము. అయ్యా ఎంత టైం? గంటం పావు. ఎగ్జాక్ట్ గా టైము ఓకే. థ్యాంక్ యూ. ప్రభుత్వ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే ముందు నా కోసం కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. నేను యేసుక్రీస్తులోకి రాకపోవడం తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తూ ఉండేవాడిని. మా తల్లిదండ్రులకు మేము 2 సంతానము, 3 సంతానము, కానీ నా తర్వాత పుట్టినవాడు చనిపోయాడు, చిన్నప్పుడే చనిపోయాడు. మా అక్క చంగారెడ్డిగూడెంలో అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్నారు వారు. నేను మండపేట, తాపేశ్వరం, తేకేపాకులు అనే ప్రాంతాలలో దేవుని పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాలకు ఆ దేవుని వాక్యాన్ని అందించడం కోసం, అదేవిధంగా నా సాక్ష్యాన్ని తెలియజేయడం కోసం కూడా నేను బయటికి స్పీకర్ గా వెళ్తూ ఉన్నాను. విషయం ఏంటంటే పిల్లరా, మా నాన్నగారు ఒక భయంకరమైన రౌడీ షీటర్. 40 సంవత్సరాల క్రితం మండపేటలో ఒక 30 మంది గ్యాంగ్ ఉండేది. ఆయనకి డబ్బులు ఇస్తే కాళ్ళు చేతులు తీసేది మాత్రమే కాదు, మనుషులు చెప్తూ ఉండేవాడు. నాకు బాగా తెలుసు, ఎప్పుడు చూసినా ఒంటి నిండా రక్తంతో తడిసిపోయిన వస్త్రాలతో వస్తూ ఉండేవాడు. మా అమ్మ చాలా మంచిది. మా ఇంట్లో మొట్టమొదటిగా యేసు ప్రభువుని మా అమ్మ తెలుసుకున్నారు. మా అమ్మ యేసు ప్రభువుని తెలుసుకుంటే పిల్లరా రోజు కొరత ఉండేవాడు, హింసిస్తూ ఉండేవాడు. ఆ తక్కువ కులాలలో దేవుడిని నమ్ముకున్నాం, ఈ వస్తువులన్నీ తీసేసి వెదమండ్లో ఉన్నావు, నట్టింట్లో ఏడుస్తున్నావు, శని అశుభం అంటూ భయంకరంగా హింసిస్తూ ఉండేవాడు. చెత్త కొట్టేసి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ, మా అక్క, నేను చాలా చిన్నపిల్లలం, ప్రార్థన చేద్దాం రండి అని చెప్పేసి అనేది. ఏం ప్రార్థన చేద్దాం అనేది అంటే, నా భర్తను మార్చు తండ్రి అని ప్రార్థన చేసేది. అని కొట్టేడు, బయటకు వెళ్తున్నాడు, ఎలాగే ఉద్దేయాలి, కాళ్ళు చేతులు పడిపోవాలి, ఇలాంటి ప్రార్థన ఎప్పుడు చేయలేము. అమ్మ నా భర్తను మార్చు తండ్రి అని ప్రార్థన చేస్తే ఒక దర్శనాన్ని దేవుడిచ్చాడు. ఒక తెల్లని లాల్సి సరాయి వేసుకొని, గుడ్డ సంచి తగిలించుకొని, బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తున్నట్టు దర్శనం ఇచ్చాడు దేవుడు. ఆ దర్శనం కొరకు, ఆ దర్శనం నెరవేర్చబడాలని నా తల్లి 15 సంవత్సరాలు కన్నీటితో ప్రార్థన చేస్తే, ఆ కన్నీటి ప్రార్థన దుర్మార్గుడైన నా తండ్రిని మార్చింది. హల్లెలూయా. అని దొంగతనం, పేకాట తప్ప అన్ని అలవాట్లు ఉండేయండి. అయితే మా నాన్నగారు మార్చబడిన తర్వాత ఆయన మంచిగా బ్రతకడానికి పని చేసుకుంటున్న సమయంలో దేవుడు ఆయన్ని సేవకు పిలిచాడు. నేను కరెక్ట్ గా పిల్లల 10th క్లాస్కి వచ్చేసరికి మా నాన్నగారు అమ్మ సేవలో దేవుని పరిచర్య చేయడం వాళ్ళు ప్రారంభించారు. సాతాను గారు నన్ను పట్టుకున్నాడు. మా నాన్న మారాడు అనేసరికి సాతాను గారు ఎవరు పట్టుకున్నాడు? నన్ను పట్టుకున్నాడు. 10th వచ్చేసరికి పిల్లరా నాకు దుష్ట స్నేహాలు ఎక్కువ ఉండడం వల్ల నేను 10th క్లాస్లోని త్రాగుడు బానిసన అయిపోయాను. మీకు వినడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ 10th క్లాస్లోనే త్రాగుడు బానిసన అయిపోయాను. విషయం ఏంటంటే
పిల్లల యొక్క నడవడిక ఊరంతా తెలుస్తుంది కానీ ఇంట్లో తెలియదు. ఏమండి మాస్టర్ గారు, ఊరంతా తెలుస్తుంది కానీ ఒకవేళ పొరపాటున మన ఇంటి వరకు వచ్చి చెప్పారనుకోండి, మనం ఏం చేస్తాం? ఒప్పుకుంటున్నా. పిల్లల మీద మనకున్నటువంటి ఆ ప్రేమ మనల్ని గుడ్డోపం చేసేస్తుంది కదా, తిరిగి ఫైట్ చేస్తాం. తిరిగి ఏం చేస్తాం? అలాగే పిల్లల చెడ్డ స్నేహాల వల్ల, దుష్ట స్నేహాల వల్ల త్రాగుడుకు బానిసలు అయిపోయాను. తర్వాత డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. మా ఇంటి వరకు వచ్చిన ప్రతి గొడవ, రోజుకు 4-5 గొడవలు తెచ్చేవాడిని. రోజుకు 4-5 గొడవలు తెచ్చేవాడిని. అంత మాత్రమే కాకుండా వీళ్ళ అమ్మ నాన్న కడుపున వీడు ఎలా పుట్టాడురా అని అనేవాడు అందరూ. మీకు అర్థమవుతుందా? వీళ్ళ అమ్మ నాన్న కడుపున వీడు ఎలా పుట్టాడురా అని పేరు సంపాదించుకున్నా. నా కొరకు నా తల్లిదండ్రులు, బంధువులు, సంఘము చాలా ప్రార్థన చేసేవారు. ఒకరోజు నా ఫ్రెండ్ తో కలిసి రాజమండ్రి పార్టీకి వెళ్ళాను. ఏదో బాగా తాగేసి వాడు నేను కొత్తగా పల్సర్ బైక్ కొనుక్కుంటే దాని మీద వస్తున్నాము, రాజమండ్రి నుంచి మండపేటకి వస్తున్నాము. క్యాస్వరం దాటిన తర్వాత గొడవల్స్ ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ రైట్, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు రైట్, అటు నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్. అక్కడ మేము వచ్చే ఆ నైట్ ప్రిల్లరా వర్షం పడింది. ఎదురుగా లారీ వస్తుంది. ఆ లారీ వస్తుంటే తాగిన నిశాలో లారీ లైట్లు, 2 లైట్లు కాస్త 4-5 లైట్ల కింద కనపడుతుంది. బ్రేక్ కొట్టగానే బండి స్కిడ్ అయిపోయింది. నా వెనకాల కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇద్దరు పడిపోయాం, దేకుంటూ వెళ్ళిపోయాం. వెళ్ళకిలా పడిపోయిన వాడు నిశాలో ఉన్న మూలని వాడు ఫోన్ మాట్లాడడం మానలేదు. ఫోన్ మాట్లాడదు, రోడ్డు మీద పడుకుని కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. అంత నిశాలో ఉన్నాడు. నేను దొరుకుంటూ ఎదురుగా ఆపోజిట్ లో వస్తున్నటువంటి లారీ చక్రం కింద నా తలకాయ ఆగింది. లారీ బ్రేక్ కొట్టే అలాగ ఆగిపోయింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. చస్తావా? లేకపోతే నీ తల్లి నిన్ను దేవుని సేవకు సమర్పించింది, నా సేవకు సమర్పించింది. నువ్వు నా మాటకు లోబడి బ్రతుకు మార్చుకొని నా సేవ చేస్తావా అని దేవుడు అడిగాడు. ఆ చక్రం కిందే దేవుడు నాతో మాట్లాడుతున్న స్వరం వింటున్నాను. దేవుడు నన్ను దర్శించాడు. వెంటనే ఆ స్థలంలో నీ మనసులో ఒక మాట అన్నా, అవ్వా నేను మారాలనుకుంటున్నాను కానీ నా ఫ్రెండ్స్ నన్ను మారనివ్వట్లేదు. అమ్మా మారాలనుకుంటున్నాను కానీ చెప్పరే, మారాలనుకుంటున్నా. ఇక్కడ యవన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు, మారాలి అని అనుకుంటున్నారు కానీ చెప్పాలి, ఫ్రెండ్స్ మారనిస్తారా? మారనివ్వరు కదా. ప్రభువా నేను మారాలనుకుంటున్నాను, నా ఫ్రెండ్స్ మారనివ్వట్లేదు అని చెప్పేసి అంటే ఆ రోజు నేను దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు నుంచి నా జీవితాన్ని అద్భుత రీతిగా మార్చేశాడు. పిల్లరా 2007లో సెలబ్రేట్ మలేరియా వచ్చింది. 2007లో సెలబ్రేట్ మలేరియా వచ్చి రాజమండ్రి దగ్గర, రాజానగరం దగ్గర జిఎస్ఎల్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ జిఎస్ఎల్ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఏం చేశాడంటే ఇంజక్షన్ ఇచ్చి చంపడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ దేవుడు నా కొరకు ఒక ఏఎన్ఎం గారిని వాడుకున్నాడు. ఈ వ్యవస్థుడికి చాలా ఫ్యూచర్ ఉంది, నువ్వు ఎందుకు పిచ్చి పని చేస్తున్నావు అని చెప్పి అక్కడి నుంచి నన్ను కాకినాడ GH తీసుకొచ్చేసారు. అప్పటికే జోసెఫ్ అని మా ఫ్యామిలీతో చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా దాదాపుగా 3 నెలలు నేను GH లో ఉన్నానండి. అయ్యారు నా బ్రెయిన్ కి ఈ సెలబ్రేట్ మలేరియా వల్ల బ్రెయిన్ కి బాగా ఎక్కేసి నేను బ్రతికినంత కాలము ర్యాంటెక్, టెగర్టెల్ అని టాబ్లెట్లు వాడాలన్నారు. ర్యాంటెడిన్ అనేది కడుపు మంటకి, గుండెల్లో మంటకి. టెగర్టెల్ అనే టాబ్లెట్ పిచ్చోళ్ళు వాడే టాబ్లెట్. అది మీకు అర్థమవుతుందా? పిచ్చి చేష్టలు చేశాను. నా తల్లిదండ్రులు మర్చిపోయాను, అన్ని మర్చిపోయాను. నేను నన్ను మానస హాస్పిటల్ కూడా తీసుకెళ్ళారండి. పిచ్చోడిని అయిపోయాను. సో పిల్లరా ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు జోసెఫ్ అని రోజు నాకు మా ఫ్యామిలీకి బుట్టతో అన్నం తెచ్చేవాడండి. హాస్పిటల్ ఉన్నప్పుడు నా పరిస్థితి అంతా జోసెఫ్ అని బాగా తెలుసు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పిల్లరా అద్భుతం ఏంటో తెలుసా, దేవుడు నాకు ఒక అనుభవం కూడా నడిపించాడు. హాస్పిటల్లో కూడా నేను వీళ్ళు వాడుకుంటానడానికి సూచనగా ఆ హాస్పిటల్ నా పరిస్థితి బాగోలేదు.
చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాను. అలాంటి పరిస్థితిలో పిల్లల హాస్పిటల్లో భయంకరమైన రోగాలతో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కరు బాగుపడిపోయి వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతున్నారు. స్తోత్రం చెప్పండి. ఈవినింగ్ అయ్యేసరికి నా బెడ్ చుట్టూ ట్రైనింగ్ నర్సులు అందరూ వచ్చేసేవారు. జేజేఎంఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అని ఆ నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ నా దగ్గరకు వచ్చి ప్రార్థన పెడతా ఉండేవారు. డాక్టర్లు చాలా వార్నింగ్లు ఇచ్చారు. ఒక రోజు పిల్లరా దేవుని సన్నిధిలో నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఒక రాత్రి ఏమనంటే, నేను పైన ఎస్ఎస్ఆర్ అనే వార్డులో ఉన్నాను. వార్డు పేరుతో సహా చెప్తున్నాను. ఒక రోజు దేవుని సన్నిధిలో ఒక రాత్రి నేను అన్నాను, దేవుని సన్నిధిలో ప్రభువా, అందరినీ బాగు చేస్తున్నావు, నాకేంటి పరిస్థితి? నేను ఈ టాబ్లెట్ నేను మింగలేకపోతున్నాను. అప్పటికే 35 సెలైన్లు ఈ చేతికి పొచ్చేస్తూ ఉన్నాను. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నాను. ఎదుగొచ్చిన కొడుకు ఇలా అయిపోయేటని చెప్పి నా తల్లిదండ్రులు తిండి తిప్పలం మానేసి స్నానం కూడా చేయకుండా ఆ రూమ్ బయట అలా కూర్చుని ఏడుస్తూ ఉండేవారు పిల్లలు. అలాంటి పరిస్థితిలో నేను దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నాను, బ్రతికితే నీ సేవ చేస్తాను, బ్రతికితే నీ కోసం సాక్షిగా బ్రతుకుతాను, నన్ను బ్రతికించు అని చెప్పి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని డాక్టర్లు డిశ్చార్జ్ చేయలేదు, కానీ ఆ మెడిసిన్స్ జీవితాంతం వాడాలని చెప్పి మెడిసిన్స్ హాస్పిటల్ బయట డ్రైనేజీలో పడేసి నాకు నేనే డిశ్చార్జ్ చేసుకుని వచ్చేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టాబ్లెట్లు వేసుకునే పరిస్థితి నా దేవుడు రానివ్వలేదు. చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఎవరి తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా, నా జీవితంలో యేసయ్య ఇలాంటి గొప్ప కార్యాలు ఎన్నో జరిగించాడు. ఎందుకు ఈ మాటలు మీ ముందు షేర్ చేసుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు కాబట్టి మీతో ఈ మాటలు షేర్ చేసుకున్నాను. మంచి పిల్లలు, ఇక నా కోసం నేను ఎక్కువగా చెప్పడానికి స్థలానికి రాలేదు, కానీ నన్ను మార్చి నన్ను ఈ స్థితిలో ఉంచి నన్ను బ్రతికించిన నా యేసయ్య కోసం చెప్పడానికి వచ్చాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈరోజు మనము ధ్యానించే అంశము అభివృద్ధి అనే అంశాన్ని ధ్యానించబోతున్నాం. ఇప్పటి వరకు మాస్టర్ గారు చెప్పారు, దేంతో స్టార్ట్ చేశారంటే మీరు కృతజ్ఞతతో స్టార్ట్ చేశారు. అలా ప్రతిరోజు ఒక్కొక్క దైవజనుని ఒక్కొక్క వరవడిలో దేవాది దేవుడు వాడుకుంటూ ఉన్నారు. నిజంగా 12 days కంప్లీట్ చేసుకున్నారంటే అది మామూలు మాటలు కాదండి. 30 days అంటే ఎంత ఆత్మీయ దైవజనం దేవుడు మీకు ఇచ్చాడండి. ఈ కనవర దినాల్లో ఇలాంటి దైవజనులు దొరకడం నిజంగానే ఈ రామకంచె నగర్ ప్రాంత ప్రజలకు ఈ దైవజనుడు ఒక ఆశీర్వాదమని దైవ సేవకుడుగా నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అభివృద్ధి అనే అంశాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు పిల్లరా, అభివృద్ధి పొందాలి అంటే ఏం చేయాలి, క్రైస్తవులమైన మనము వేటిలో అభివృద్ధి పొందాలి అనే విషయాలు మనం నేర్చుకుందాం. ఒక బిడ్డ పుట్టిన తర్వాత పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో చనిపోయే వరకు అలాగే ఉంటాడా? నేను అడిగిన దానికి మీరు రిప్లై ఇస్తే నేను సప్లై చేస్తాను. మీకు అర్థమైందా? మీ నుంచి ఏం రావాలి? రిప్లై ఉంటే నేను సప్లై చేస్తాను. నవ్వుతూపోయానండి అమ్మా, సీరియస్ గా ఉండకండి, నన్ను భయపెట్టకండి. సో పిల్లలు, ఇక్కడ మనం నేర్చుకున్న విషయంలో ఒక బిడ్డ పుట్టిన తర్వాత 3 నెలల వరకు పిల్లలు వెళ్ళకిలా పడుకొని కాళ్ళు చేతులు పై చేసుకుని పడుకుంటాడు. 3 నెలల తర్వాత ఏం చేస్తాడు చెప్పాలి? బోర్లు పడతాడు. 6వ నెల వచ్చేసరికి వాడికి పాలు తాగే బలం సరిపోదు. మిల్క్ నుంచి తల్లి ఫీడింగ్ నుంచి వచ్చే బలం సరిపోక కొంచెం సెర్లెక్ లేకపోతే పెరుగన్నం పెడతారు. ఆ ఆహార బలం వల్ల వాడు ఏం చేస్తాడు? పాకడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు పాకడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ బాబు ఏడాదికి సంవత్సరానికి ఎదురు నడవాలి అని అంటే ఇప్పుడు పాలు పెరుగన్నం సెర్లెక్ బలం సరిపోదు. ఇప్పుడు ఏం కావాలి వాడికి? ముక్క కక్క తగలాలి. ఏం తగలాలి? ముక్క కక్క తగిలితే అప్పుడు వాడు ఏం చేస్తాడు? వాళ్ళమ్మ చెంగు పట్టుకునో లేకపోతే గోడ పట్టుకునో నడవడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మనకు దొరుకుతాడా? పరుగులు మనం పరిగెట్టిచ్చేస్తూ ఉంటాడు. పుట్టిన పిల్లలు దినదినము ఏమవుతారు? వాళ్ళు గ్రౌండ్ అవుతూ ఉంటారు, అభివృద్ధి పొందుతారు.
ఈరోజు నేను అంటున్నాను, యేసు ప్రభువుని రక్షకుని అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన విశ్వాసులమైన మనము మన ఆత్మీయ జీవితంలో మన ఎదుగుదల ఎలా ఉంది? ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నా పాటలు పాడలేని స్థితి కొంతమంది. పాటలు పాడమంటే ఏమంటారు? నాకు గొంతు బాగాలేదండి, నాకు పాడడం రాదండి, నాకు శృతి లయలు తెలియవండి, స్కేల్స్ తెలియవండి అంటారు. నీ స్కేల్స్ ఎవరికి కావాలి? నీ శృతి లయలు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నువ్వు పాట పాడేది మనుషుల కోసమా దేవుడి కోసమా? స్వాతంత్రం చెప్పండి. మందిరానికి వస్తున్నామంటే నేర్చుకోవాలి, పాటలు పాడడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, పరిచర్య చేయడం నేర్చుకోవాలి, దేవుడిని నమ్మకంగా బ్రతకడం నేర్చుకోవాలి. నాకు రాదు అని కూర్చుంటే ఏమీ రాదండి. అమ్మ రాదు అని కూర్చుంటే, ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఎక్కడైనా మీ మెజారిటీ ఎక్కువ ఉంది. ఎక్కడైనా మన కర్మకాలి ఫ్రీ బస్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందండి అయ్యగారు. విశ్వన్నపేట దగ్గర పుట్రాల అనే గ్రామానికి ఆ ఒక్క బస్సే ఉంది, పల్లె వెలుగు బస్సు. ఆ బస్సు ఎక్కాను. బస్సులో మగోడికి అసలు విలువ లేదండి, విలువ లేదు. అసలు ఎంత హీనంగా చూసారంటే అంత హీనంగా చూశారు. అది బస్సు లేకపోతే మరి అది నరకమో తెలీదు, అంత భయంకరంగా ఉంది. కొట్టుకోవడం, తిట్టుకోవడం, భయంకరమైన పరిస్థితి. పిల్లగా ఎక్కడ చూసినా మెజారిటీ ఎవరికి ఉంది? స్త్రీలదే. విషయం ఏంటంటే, మీరు వచ్చారు, మీ భర్తలు ఎక్కడ ఉన్నారు? పగలు కదండి, పనికి వెళ్ళారండి అని చెప్తారా? కొంతమంది నా మాట వినడండి మా ఆయన అంటారు. మీ మాట వినడా? అలాంటి అబద్ధాలు చెప్పొద్దు. ఎందుకంటే నువ్వు పుట్టింటికి వెళ్ళాలి అని నీకు ఆశ కలిగింది అనుకో, పుట్టింటికి నీ భర్త మాట వినడు అని చెప్తున్నావు కదా, బాబా అని మామయ్య అని పిలిచి ప్రేమగా అది తీసుకెళ్ళి మనసు లేకపోతే తీసుకెళ్ళేలా చేస్తావో చేయవా? మనకు కావలసినవన్నీ సొంతం చేసుకోవడం కోసం, భర్త నుంచి మనం పొందవలసినవన్నీ పొందుకోవడం కోసం అక్కడ ఎంత ప్రేమ చూపిస్తామో, అదే ప్రేమతో మీ భర్తను దేవుని సన్నిధికి నడిపించుకోవాలి కదా. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, నాకు రాదు అంటే ఏమీ రాదు. ఇప్పుడు ఆడవాళ్ళందరూ బంగారు తల్లులు, అవునా కదా? అవునా కదా? మీకే డౌట్ ఉందా? మీ పుట్టింట్లో, మీ అత్తింట్లో బంగారు తల్లులో కాదో నాకు తెలియదు, కానీ మీ పుట్టింట్లో పెళ్లి కాకమునుకో మీరు బంగారు తల్లులే, గారాలు పట్టి కదా. అంత అల్లారముద్దుగా గారాబంగా తల్లిదండ్రులు పెంచుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత అత్తింటికి వచ్చిన తర్వాత పుట్టింట్లో ఉడికిన పప్పులు అత్తింట్లో ఉడకవు, అత్తగారు ఉడకనివ్వదు. అక్కడ ఆమె మాటే శాసనం. ఏమంటే ఆమె మాటే శాసనం. కొత్తగా పెళ్ళి అయిన తర్వాత వంట చేస్తావు, వెళ్ళి కూర వంటలో ఉప్పు కారము ఏదో తక్కువ అవుతుంది. నిన్ను తిడితే తిట్టింది అనుకోవచ్చు, నిన్ను ఎన్ని తిట్టినా పడతావు, డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? మీ అమ్మ నాన్న నిన్ను ఇలాగే పెంచారా, మీ పెంపకం ఎలాంటిది అని ఎక్కడికి వెళ్తారు చెప్పండి? కుటుంబ వ్యవస్థలో గొడవలు ఎక్కువ అవ్వడానికి, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి మాటల వల్లే. నీకు ఏమి రాదు అనే అత్తగారే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ అత్తగారే ఏమంటారు తెలుసా? కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మా కోడలు చేపల కూర వండుతుంది, మా కోడలకి తిరిగి ఉండదు, అంత బాగా ఎవ్వరు వండలేరు అని అంటారు. ఒకప్పుడు అదే అత్తగారి నోట్లో ఏముంది? నీకు వండడం రాదు అని అన్నది. ఇప్పుడు అదే అత్తగారు ఏమంటుంది? నా కోడలు వండినట్టు ఎవ్వరు వండలేరు. అది ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? మందిరానికి ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంటే నీకు ఏం రాదు. నేర్చుకోవాలి అమ్మా. ఏం నేర్చుకోవాలి? పాటలు పాడడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, భక్తి చేయడం నేర్చుకోవాలి, సువార్త ప్రకటించడం నేర్చుకోవాలి, వాయిద్యాలు వాయించడం నేర్చుకోవాలి, పరిచర్య చేయడం అన్ని నేర్చుకోవాలి. ప్రతి ఆరాధన క్రమంలో దైవజనంలో నుండి దేవుడు వాక్యం వచ్చి మనతో మాట్లాడినప్పుడు మనలో సరి చేసుకోవాల్సిన సరి చేసుకొని నేర్చుకోవాలి మనం. చూడండి, బైబిల్లో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక
4వ అధ్యాయం 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. దేవుని వాక్యంలో నుండి మనందరితో మాట్లాడు గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి తన మొదటి పత్రికను రాస్తూ తిమోతితో ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఓ తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము. అందరికా కొందరికా యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత నీ దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదించాడో, నీ దేవుడిని నమ్ముకోవడం ద్వారా నువ్వు ఎంతగా దీవించబడ్డావో, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రంగాలను ఎంతగా అభివృద్ధి పొందావో, అది 4 పాదాల మధ్య ఉండిపోతున్న అభివృద్ధి. నీ కుటుంబానికి మాత్రమే పరిమితమైపోకూడదు అభివృద్ధి, నీ బంధువులకు మాత్రమే పరిమితమైపోకూడదు, నీ గ్రామానికి మాత్రమే పరిమితమైపోకూడదు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలంటే కొన్ని విషయాలు మనం మనసులో పెట్టుకోవాలి. కొన్ని విషయాలు మనసులో పెట్టుకోవాలి. మనసులో పెట్టుకోవడం మాత్రమే కాకుండా వీటి యందు సాధకము చేసుకోవడము. మనసులో పెట్టుకున్న, మనస్కరించిన ఆ విషయాలను మనం ఏం చేయాలి? సాధకం అంటే ప్రాక్టీస్. సాధకం అంటే ఏంటి? ప్రాక్టీస్. సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నేను అంటున్నాను, రోజు వాడే ఆయుధం ఎలా ఉంటుంది, అప్పుడప్పుడు వాడే ఆయుధం ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రైతులు ఉన్నారు అనుకుంటున్నాను, రోజు గడ్డి కోసి కొడవలు ఎలా ఉంటుంది, కోతల టైంలో సంవత్సరం అంతా పక్కన పెట్టి కోతల టైంలో తీసి వాడే కొడవలు ఎలా ఉంటుంది. చచ్చినోడు ముప్పు కొడతారు దాంతో, అంతే కదా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి రోజు మనం ఏమోగాని ప్రాక్టీస్ చేయాలి. రోజు ఏం చేయాలి చెప్పండి? ప్రాక్టీస్ చేయాలి, సాధకం చేయాలి. ఈ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి యందు సాధకము చేసుకొనుము అని అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మీరు చదువుకోండి, మనసులో పైకి చదవకండి. అపోస్తలుడైన పౌలు గారు ఆసియా ఖండానికి సువార్తీకరణ చేసి ఆసియా ఖండంలో పిల్లరా అనేక సంఘాలు స్థాపించారు, అనేక మంది శిష్యులను తయారు చేశారు, అనేక ఆత్మలు దేవుని కొరకు సంపాదించారు. అపోస్తలుడైన పౌలు గారు అంటే అన్ని సంఘాలు గజగజ వణికేవి, కానీ కొరింథీ సంఘం మాత్రం పౌలు గారిని వణికించేదట. కొరింథీ సంఘం మాత్రం, సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారండి. పాస్టర్ గారు అంటే గజగజ వణికే విశ్వాసులు కొంతమంది ఉంటారు, పాస్టర్ గారిని కూడా గజగజ వణికించే విశ్వాసులు కూడా సంఘంలో ఉంటారా? మనం ఏ టైపు చూసుకోవాలి. పాస్టర్ గారు దగ్గర గజగజ వణుకుతూ పిల్లరా లోబడి వినయ విధేయతలు కలిగి సంఘ క్రమానికి లోబడి జీవించే విశ్వాసులుగా మనం ఉంటున్నామా, లేకపోతే పాస్టర్ గారిని గజగజ వణికించే విశ్వాసులుగా ఉంటున్నామా ఆలోచించుకోవాలి. పౌలు భక్తుడు కొరింథీ సంఘం విషయంలో చాలా వేదన చెందాడండి. అక్కడంటే ఎన్ని సంవత్సరాల నుండి చూసినా మీరు శరీర సంబంధులైన మనుషుల్లాగే ఉంటున్నారు, పసిపిల్లల్లాగే ఉంటున్నారు, పాలు తాగే స్థితిలోనే ఉంటున్నారు. అప్పట్లో మీకు బలము చాలనందున పాలతోని మిమ్మల్ని పెంచవలసి వచ్చింది, బలమైన ఆహారంతో మేము మిమ్మల్ని పెంచలేకపోయాం. అందుకే మీరు శరీర సంబంధులైన మనుషులుగా ఉన్నారు కాబట్టి మీరు బలహీనులై ఉన్నారని అంటాడు. ఈరోజు సంఘంలో ప్రియులారా ఎన్ని వాక్యాలు విన్నా, దైవజనులు ఇలాంటి ప్రార్థనలు పెట్టి ఎంత ఆధ్యాత్మికంగా మన అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది విశ్వాసులు శరీర సంబంధమైన మనస్సు కలిగే బ్రతుకుతుంటారు. అసలు అది రీజనే కాదంటారు. చిన్న చిన్న విషయాలకి దైవజనుల మీద, సంఘం మీద అడుగుతుంటారండి కొంతమంది. చిన్న చిన్న విషయాలకి అసలు అది కారణమే కాదంటాను. చిన్న చిన్న విషయాలకు, కారణం లేని విషయాలకు దేవుని మీద, దైవజనుల మీద, సంఘం మీద అడుగుతూ ఉంటారు. నా ప్రియులారా, శరీర సంబంధమైనటువంటి మనస్సు మనలో చచ్చిపోవాలి. మనం ఆత్మ సంబంధమైన మనుషులుగా బ్రతకాలి.
ఆత్మాభివృద్ధి కూడికలని మంచి టైటిల్ పెట్టారు అయ్యారు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాను, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండగలనని ప్రార్థించుచున్నాను అని అంటాడు. అంటే ఆత్మలో వర్ధిల్లువాడు అన్ని విషయాలలో చెప్పాలి. ఈరోజు శారీరకంగా చాలా వర్ధిల్లుతున్నాం కానీ ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన స్థితిలో ఉంటున్నాం. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదు. ఆత్మలో వర్ధిల్లితే మనం అన్ని విషయాలలో వర్ధిల్లుతామని దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, అసలు మనిషిని దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నిర్మించి మనిషి నెట్ మీద దేవుడు ఆశీర్వాదం పెట్టాడు. ఏం పెట్టాడు? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా మీరు ఫలించి, దేవుడు పెట్టిన ఆశీర్వాదం 4 రకాలు. 1 ఫలింపు, 2వది అభివృద్ధి, 3వది విస్తరించడం, 4వది భూమిని నింపి దాన్ని లోపలి ఏలమన్నాడు. దేవుడు మనిషి నెట్టి మీద ఆశీర్వాదం పడితే దేవుని మాట వినక, అప్పుడు ఆదాము వినలేదు, ఇప్పుడు మనం వినట్లేదు. ఆ జీవి ఎక్కడ పోతుంది? మనలో ఆ జీవి చేస్తుందా? ఆదాము దేవుడి మాట వినలా. ఆదాము హవ్వలో దేవుని పాపం అంటే ఏంటండి? పాపం అంటే ఏంటి? మాట వినకపోవడమే పాపం. నేను వ్యభిచారం చేయట్లేదు, తాగట్లేదు, దొంగతనం చేయట్లేదు అని అనుకుంటాం. ఎవరిలాగా? పరిసైడ్లాగా. ఎవరిలాగా? పరిసైడ్ ఏం చేశాడు? నేను ఈ దొంగను కాదు, వ్యభిచారమే కాదు, ఈ సొంకర్లాంటి కూడా కాదు. చూసారా? అని తను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు కదా. సో మీరు ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే దేనికోసం మాట్లాడుతున్నాను? అభివృద్ధి కోసమే. దేనికోసం మాట్లాడుతున్నాం? మాట వినకపో. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? వెరీ గుడ్ అమ్మా, బాగా క్యాచ్ చేస్తున్నారు. మాట వినడం చాలా ప్రాముఖ్యం. బలులు అర్పించుట కంటే ఈ నా మాట విని వాడు చెప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. పేతురు అంటే రాత్రంతా చేపలు పట్టాను, ఒక చేప కూడా నీ మాట చొప్పున వల వేస్తా. ఏసై చెప్పిన మాట చొప్పున వల వేస్తే విస్తారమైన ఆశీర్వాదం చూశాడు. గట్టిగా నేను అంటున్నాను, దైవ జనం నుంచి దేవుడు పదే మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాటకు నువ్వు లోబడి సరి చేసుకొని ఆ మాట ప్రకారంగా బ్రతకడం ప్రారంభిస్తే కనుక నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటది. నీ జీవితంలో ఏం చేసిన శాపమంతా పెట్టివేయబడి సమృద్ధిని అనుభవిస్తావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం చదువుకున్న దేవుని వాక్యం నుంచి, నేర్చుకున్న దేవుని వాక్యంలో నుంచి దేవుడు మనం ఎప్పుడు ఏం పెట్టాడు? ఆశీర్వాదం పెట్టాడు. దేవుడి మాట వినకపోవడం వల్ల ఆ ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నాము? శాపంగా మార్చుకుని పోగొట్టుకుంటున్నాం. ఒకప్పుడు ఒక దరిద్రుడు, శనిగొట్టుడు, అది అనుకున్నాడట, దేవుడా నా జీవితం అంతా ఇంతేనా, నా బ్రతకంతా ఇంతేనా, ఈ శాపం దరిద్రంతోనే చచ్చిపోవాలా నేను? నా మీద దయ చూపి డబ్బులు, వెండి, బంగారము, వజ్ర వైడూర్యాలు ఉండి ఒక బ్యాగ్ లో పెట్టి అవన్నీ పడేయచ్చు కదా నా ముందు అని అనుకున్నాడు. దేవుడు పోగలే, ఇది శాపమైన, ఇది దరిద్రమైన పోగదేమో అని అనుకుని వాడు కోరుకున్నట్టుగానే అన్ని బ్యాగ్ లో పెట్టి బ్యాగ్ పడేశాడు. అలా బ్యాగ్ భూమి నిండా ల్యాండ్ అవ్వలేదు, గాల్లోనే ఉంది. ఇది మాసం ఒక ఆలోచన వచ్చింది, నేను కళ్ళు మూసుకుని ఎంత దూరం నడవగలను అని అనుకున్నాడు. కళ్ళు మూసుకునే దూరం నడవగలనని కళ్ళు మూసుకున్నాడు. అలా బ్యాగ్ పడింది. బ్యాగ్ని దాటుకుని 1 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు. 1 కిలోమీటర్ తర్వాత చూసి ఎంత దూరం నడిచి చేశానో అనుకుని ఇంతలో ఎవరో అదృష్టవంతుడికి బ్యాగ్ దొరికింది, పట్టుకుని వెళ్ళిపోయాడు. కొంతమంది మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుడు ఇచ్చిన దాన్ని పొందుకునే స్థితిలో కొంతమంది ఉండరు. అమ్మ దేవుడు ఇచ్చిన, ఇప్పుడు ఆడవాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పట్టుకోవడానికి ట్యాప్ దగ్గరికి వెళ్తారు కదా. బిందు పట్టుకొని ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ట్యాప్ కింద బిందు పెట్టాము, బిందుకి ఏముంది? చిల్లు ఉంది, హోల్ ఉంది. ఆ హోల్ ని నువ్వు ముయ్యకుండా ఎన్ని నీళ్లు పట్టినా నువ్వు పైనుంచి నీళ్లు పోస్తానే ఉంటావు, కింద నుంచి పోతానే ఉంటాయి. మనం ఎంత ప్రార్థన చేసినా అలాగే ఉంటుంది. ఇక్కడ
మనం ఎంత భక్తి చేసినా అలాగే ఉంటుంది. కారణం ఏంటి? మనల్లో దేవుని మాట ఎక్కడో దేవుని మాటకు లోపడలేకపోతున్నాం, ఎక్కడో దేవుని మాటకు లోపడలేకపోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఎత్తైన శిఖరం ఎక్కుతున్నాడట. ఎత్తైన శిఖరం తాళ్ళ సహాయంతో ఎక్కుతూ చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే పిల్లారా, ఆ చీకట్లో ఒకదాని మీద కాలేస్తే ఆ కాలు స్కిడ్ అయ్యి జారిపోయాడు. ఆ ఎత్తైన పర్వతం మీద నుంచి కిందకు దొరుకుంటూ వచ్చేసాడు. ఆ చీకట్లో ఏదో దొరికితే చేతి గట్టిగా పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు తెలియదు, గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే గట్టిగా అరుస్తున్నాడు ఆ చీకట్లో, నన్ను రక్షించండి, 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 కాపాడండి, కాపాడండి అని అరుస్తున్నాడు. ఎంత ఇచ్చినా అది అడవి కాబట్టి, అది చీకటి కాబట్టి అతని మాట వినేవాడు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు గట్టయ్యారు చెప్పండి? అన్ని ప్రయత్నాలు చేసేసిన తర్వాత చివరి ప్రయత్నం ఎవరు? అదేదో ముందు ప్రయత్నం ఎవరి దగ్గర రావచ్చు కదా. మన నాకు ఆవిడ ఆయన కాశీ వెళ్ళాడు. యాక్సిడెంట్ భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి తల పగిలిపోయింది. పగిలిపోతే అలా ఆయన మాలేసాడట. మాలేసి అక్కడికి వెళ్తున్నాడు. అంతా ఇప్పుడు చాలాసార్లు చెప్పాం ఎస్ఐ కోసం వాళ్ళకి. అంతా అయిపోయిన తర్వాత మన ఉపవాస కూటల సంఘంలో జరుగుతుంటే వచ్చి, నా భర్త వెంటిలేటర్ మీద ఉన్నాడండి, ప్రార్థన చేయండి, బ్రతికితే మేమంతా దేవుణ్ణి నమ్మేసుకుంటాం అంది. డాక్టర్ ఏమన్నాడంటే బ్రతకడని చెప్పేసాడు. ఛాన్స్ లేదు. ఆ వచ్చినంత మాత్రాన దేవుడు ఒకవేళ కనికరిస్తే కార్యం జరగనేమో, కానీ ప్రియులారా చేతాటిపోయింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే, సమయం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి. అంతేగాని టైం దాటిపోయిన తర్వాత ప్రియులారా మనం ఏం చేద్దామన్న ప్రయోజనం ఉంటుంది. ఆ చీకట్లో దేవుడు నన్ను రక్షించని కేకలేస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు పట్టుకున్న దాన్ని వదిలేయ అంటున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను రక్షించాలంటే నువ్వు పట్టుకున్న దాన్ని వదిలేయ అంటున్నాడు. బాబాయ్ వద్దుంటే నేను చచ్చిపోతానేమో, ఎక్కడ ఉన్నానో తెలియట్లేదు, ఎంత ఎత్తులో ఉన్నానో తెలియదు, కింద ఎంత లోతుందో తెలియట్లేదు, అయితే ముక్కలైపోతున్న శవం కూడా జరగదు అంటున్నాడు దేవుడు. అయితే నీ ప్రయత్నం నువ్వు చేసుకొని వదిలేశాడు. చెయ్యి లాగేస్తుంది, బరువెట్టేసింది, ఓపిక బలం అంతా కోల్పోయాడు. ఇంకా మనోడు పట్టుకుని ఓపిక లేదు. అప్పుడు మరలా కేకలేస్తున్నాడు, దేవుడా నన్ను రక్షించు అంటుంటే నువ్వు పట్టుకున్న దాన్ని వదిలే అంటున్నాడు దేవుడు. ఏం జరుగుతుంది నువ్వు చెప్తున్నావు కాబట్టి వదిలేస్తున్నానని ఆ పట్టుకున్న కొమ్మని వదిలేశాడు. వదిలేగాని భూమి మీద సేఫ్ గా ల్యాండ్ అయ్యాడు. భూమి మీద అతడు పట్టుకున్న కొమ్మకి అతనికి జానడి గ్యాప్ ఉంది. ఎంత గ్యాప్? చీకట్లో తెలియదు కదా, ఒకవేళ తెల్లవారులు ఎంత లోపల ఉన్నానన్న కొమ్మలా పట్టుకుని ఉన్నాడు అనుకోండి, ఏమైపోతాడు? బీపీ షుగర్ అన్ని రేజ్ అయిపోయి బిగిసిపోయి చచ్చూరుకుండేవాడు కదా. నేను అంటున్నాను, ఈరోజు దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలంటే, దేవుడు నీ కోసం సిద్ధపరిచిన మేలును, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ జీవితంలో దేవుని కార్యం జరగకుండా ఏదైతే నువ్వు పట్టుకున్నావో దాన్ని వదిలేయాలి. అది వదిలేస్తేనే దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అన్ని ప్రసంగాలు విన్నా అవ్వ కావాలంటారు. ఒక వారు రెండు వ్యక్తులు ఇవ్వడము. ఈరోజు డిసైడ్ చేసుకో, దేవుని వాక్యానికి లోపడతావా లేకపోతే నువ్వు పట్టుకున్న దాంతోనే ఉంటావా? ఆలోచించుకో. ప్రియులారా, ఇక బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 41వ అధ్యాయం 52వ వచనం చదవండి. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రయిము అంటే పుట్టినోట్లో ఏమని రాశాడు? అభివృద్ధి లేక ఫలము. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు అంటే అర్థం ఏంటి? ఫలించేది కొమ్మ. యోసేపుకు దేవుడు అతని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కలల రీతిగా తెలియజేశాడు.
కళల రీతిగా తెలియజేస్తే యోసేపు కల్మషము లేని యోసేపు ఆ కళలు ఎవరికి పట్టుకెళ్ళి చెప్పాడు? చెప్పాలి. అన్ని ఎవరితో పడతాయో వాళ్ళతో అన్ని షేర్ చేసుకోకూడదండి. మన క్షేమం కోరి మన క్షేమం కోసం ప్రార్థన చేసి దైవజనులతో చెప్పుకుంటే ఆ దైవజనుడు మనం మేలు కోరేవాడు, మన మంచి కోరేవాడు. దైవజనుడు ప్రార్థన ద్వారానే ఈ రోజు నువ్వు దీవించబడ్డావు. దీవించబడింది. వివాహమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన దీవించబడిందంటే అది దేవుని దయ వల్ల, దైవజనుడు ప్రార్థన ద్వారానే. ఆమేన్, హల్లెలూయా. ఎప్పటికీ కూడా సంఘంలో నమ్మకంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, దైవజనుడికి లోబడి బ్రతకాలి. ప్రియమైనటువంటి వాళ్ళగా ఇక్కడ మనం చూస్తుంటే యోసేపు కల్మషం లేకుండా తనకు వచ్చిన కళలు బట్టి ఎవరితో షేర్ చేసుకున్నాడు? అన్నలతో షేర్ చేసుకున్నాడు. అన్నలు ఏం చేశారు? అసూయ పెంచుకున్నారు. అసూయ మాత్రమే కాకుండా పగబట్టి ఒక టైం కోసం ఎదురు చూశారు. ఆ టైం రానే వచ్చింది. ఆ టైంలో కూడా యోసేపు తండ్రి ఎంతో ప్రేమతో పుట్టించిన విచిత్రమైన నిలువు అంగీకరించుకుని మరీ వెళ్ళాడు. అది చూసేసరికి మరీ ఎక్కువగా వచ్చేసింది. కలవగానే ఎవరు వస్తున్నాడని చెప్పి వీడిని చంపేస్తే వీడి కళలు ఎలా నెరవేరుతాయి చూద్దామని గోతులు పట్టేసేటప్పుడు యోసేపు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని, అన్నలారా ఎంతైనా మీకు తప్పండి కదరా, నన్ను అలా చేయొద్దు, నన్ను గోతులు పడేయకురా, నన్ను హింసించద్దు, నీ తమ్ముళ్ళు రా అని ఎంత బ్రతిమానులను ప్రాధాన్యత ఉంటాడండి. వాళ్ళు ఎంత పగబట్టేశారండి. ఈ రోజుల్లో కూడా అన్నదమ్ముల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో పగలు, ప్రతీకారాలు, పంతాలు, పట్టింపులు ఎందుకండి? కరోనా వచ్చి మనకు ఒక పాఠం నేర్పించిందా లేదా? ఎవరో తుమ్మితే గాల్లో కలిసిపోయే ప్రాణాలకు పగలు, ప్రతీకారాలు, పంతాలు, పట్టింపులు అవసరమా చెప్పండి. ఈరోజు ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలు, ఆత్మాభివృద్ధి కూడికలు మనలో మనం చాలా సరి చేసుకోవాలి. దేవుడు ఈ 30 దినాల ప్రార్థన ద్వారా మీరు పెన్నడు లేని ఒక ఆశీర్వాదాన్ని సంఘం మీద విస్తరించబోతున్నాడు. సంఘం విస్తరించబడబోతుంది. ఈ ప్రార్థనల ద్వారా గ్రామం నియమించబడబోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ శ్రమలన్నిటిలో నుండి పిల్లరా యోసేపుకు దేవుడు వినిపించాడు. ఐగుప్తుకు అమ్మివేయబడ్డాడు. అంత బాగానే ఉందనుకున్నాడు పోతీఫరు ఇంట్లో. చెయ్యని నేరానికి జైల్లో శిక్ష అనుభవించవలసిన పరిస్థితి. నేను ఒక మాట అంటాను, యోసేపుకి ఏమొచ్చింది? బంపర్ ఆఫర్ వచ్చింది. ఏ ఆఫర్? పోతీఫరు భార్య ఇచ్చింది బంపర్ ఆఫర్. యవనస్తులారా, మనకు కూడా ఏమొస్తాయి? చెప్పాలి. నాకు చాలా బంపర్ ఆఫర్లు ఇప్పటికీ వస్తానే ఉన్నాయి. యేసన్న గారు దేవుని పరిచర్య చేసినప్పుడు పిల్లరా వివాహం చేసుకోలేదు కదా, ఆయనకి దాదాపుగా 40 సంవత్సరాలు వచ్చే వరకు సాతాను శోధిస్తానే ఉన్నాడట. రకరకాల విధాలుగా శోధించిందట. 40 సంవత్సరం వయసులో సాతాను దండం పెట్టేసి వెళ్ళిపోయిందట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోకంలో బంపరాలు వస్తాయి, రకరకాల టెంప్టింగ్స్ ఉంటాయి. పరుగులు రాని పిటి ఉషా ఎంతమందికి తెలుసు? యవనస్తులు పరుగులు రాని పిటి ఉషా విన్నారా? ఆమె జీవితంలో మొట్టమొదటిసారి ఓటమికి గురైంది. కారణం ఏంటో తెలుసా? ఆమెతో పాటు ఆ రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి ఆమె వీక్నెస్ ఏంటో కనిపెట్టి ఆమెతో పాటు ఆ పరుగు పందెంలో ఆమె పక్కన పరిగెత్తే క్రమంలో జోబులో నుండి ఒక గోల్డ్ కాయిన్ తీసి పక్కన పడేస్తూ ఉండేవాడు. ఆమె ఆగి గోల్డ్ కాయిన్ తీసుకుని లోపు ఇతను దూసుకుంటూ పోయేవాడు. ఆ రోజు ఆ గోల్డ్ కాయిన్ కోసం ఆమె ఏమైపోయింది? ఓడిపోయింది. ఈరోజు సాతాను గారికి బాగా తెలుసు నువ్వు ఎక్కడ లొంగుతావో, ఏ విషయంలో లొంగుతావో, ఎలా లొంగదీయాలో వాడికి బాగా తెలుసు. కాబట్టి పిల్లల రకరకాల ఎరలు, వలలు, టెంప్టింగ్స్ మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. యోసేపు కూడా అలాంటి బంపర్ ఆఫర్ తీసుకొచ్చాడు. కానీ యోసేపు నేను దేవునికి భయపడు వాడను, ఇంత ఘోరమైన దుష్కార్యం నా దేవునికి వ్యతిరేకంగా నేను చెయ్యను అని చెప్పి చెయ్యని నేరానికి జైల్లో శిక్ష అయినా అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆ పనికి లొంగలేదు, ఒప్పుకున్నారు. యోసేపు కళలు నెరవేర్చడానికి ఐగుప్తును పరిపాలించే ఫరోకు దేవుడు కళలు ఇచ్చాడు. ఆ కళ భావం చెప్పడానికి ఎవరూ లేకపోతే చెరసాలలో ఉన్న యోసేపును పానదాయకుల అధిపతి ద్వారా
దేవుడు బయటకు తీసుకుని వచ్చి ఆ కళలకు భావం చెప్పినప్పుడు ఐగుప్తుని అధికారిగా యోసేపు హెచ్చించబడ్డాడు. యోసేపు బయటకు వచ్చిన తర్వాత హెచ్చించబడిన తర్వాత వివాహం చేసుకున్నాడు. మొదట మనస్సే పుట్టాడు. తర్వాత రెండోసారి తన భార్య గర్భవతి అయి ఒక కుమారుని కంటే అక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు, నేను బాధ నొందిన దేశమందు నా దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్ఐఎం అని పేరు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడైనా బాధలు అనుభవించాడో, ఎక్కడైతే నిందలు అనుభవించాడో, ఎక్కడైతే శ్రమలు అనుభవించాడో ఆ స్థలంలోనే వారి కన్నుల ఎదుటే యోసేపును దేవుడు ఏం చేశాడు? అభివృద్ధి పరిచాడు. గట్టిగా స్తోత్రం. యోసేపును అభివృద్ధి పరిచిన ఆ దేవుడే నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు మన దేవుడు. ఆ గొప్ప దేవుడు ఈ రోజు నువ్వు ఎక్కడ నింద అనుభవిస్తున్నావు, ఎక్కడ బాధలు అనుభవిస్తున్నావు, ఎక్కడ శ్రమలు శోధనలు అనుభవిస్తున్నావు, అక్కడే రెండంతల లేకపోతే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. చెప్పండి హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక నేను దాన్ని సాగదేవుడు కానీ బయటకు వచ్చిన విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? క్రైస్తవులమైన మనము వేటిలో అభివృద్ధి పొందాలి? ఒక 3 విషయాలు. మొట్టమొదటిగా విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. ఎందులో? అందరూ చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసులేనా? కడవర్గనాల్లో విశ్వాసం కనుమరుగైపోతుంది. మా కడవర్గనాల్లో విశ్వాసంలో ఏం కనుమరుగైపోతుంది? ఆస్తి గారు పెళ్లి చేయాలి, పంతులు గారు మోహం పెట్టాలి. ఇదే మన విశ్వాసం. ఇల్లు కట్టేటప్పుడు మాస్టర్ గారు ప్రార్థన చేయాలి, గోపులు నవధాన్యాలు వేయాలి. అర్థమవుతుందా? విశ్వాసం అంది. జ్వరం వస్తే ప్రార్థన మీద ఆధారపడడం, తాయితుల మీద ఆధారపడతాం, మూఢ నమ్మకాల మీద ఆధారపడతాం. జోంగులు దేవుడు కలిగి ఉన్నామండి మనం. మన దేవుడు ఏమైనా చేతగానుడా? ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? మన విశ్వాసం ఎలా ఉంది? మన ఫెయిత్ లెవెల్ ఎలా ఉంది? చూడండి, విశ్వాసంలో అభివృద్ధి పొందాలంటూ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇది యుక్తమే. యావనగా ఈ మాట అందరూ ఏం చేసుకోండి. యావనగా నీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. గట్టిగా అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘం విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. నేను కూడా మీ సంఘాన్ని బట్టి, దైవతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే 30 దినాలంటే మాట్లాడేటండి. 30 దినాలంటే మీ ఓపికతో, మీ ఓర్పుకు మెచ్చుకోవాలి. మిమ్మల్ని చూస్తుంటే మీ సంఘ కాపరి మిమ్మల్ని ఎంత క్రమశిక్షణలో పెంచుతున్నాడో బాగా అర్థమవుతుంది. ఇలాంటి దైవజనులు కడవ దినాల్లో కనుమరుగైపోతున్నారండి. ఇక్కడ చూస్తుంటే పౌలు గారు తెస్సలోనిక సంఘం నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. అక్కడ అంటున్నాడు, యావనగా ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే నీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసం ఎలా కలుగుతుంది? రోమపత్రిక 10:17 ప్రకారంగా ఇరుట వలన విశ్వాసము. చెప్పండి, ఏ మాటలు వింటే? ఎవరికైనా హెల్త్ బాగోలేదు అనుకో, చూడటానికి వెళ్ళి మనం ఏం చేయాలి? అమ్మ ఏం పర్లేదు, అయ్యో ఏం పర్లేదు, యేసయ్య గొప్ప దేవుడు, సంఘం ప్రార్థన చేస్తున్నాం, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాం, మేమందరం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు నిన్ను స్పష్టపరుస్తాడు, లేవనెత్తుతాడు అని చెప్పేసి ధైర్యం చెప్పి బలపరిచే మాటలు చెప్పాలి. అంతేగాని వెళ్ళి బలహీనపరిచే మాటలు మాట్లాడుకోవద్దు. ఈ రౌండ్ కనుక ఇళ్ళకైపోయేవా, అది అయిపోయేబట్టి అవి వయసు ఒకరంట చాలా ప్రమాదం అంట. కాల్ తీసేసారు మాకు తెలుసుకోవడానికి. మీకు అర్థమైందా? ఇలాంటి బలహీనపరిచే అవిశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది పిల్లలు. ఆ ప్రియమైనటువంటి వాళ్ళు మనం చూస్తుంటే విశ్వాసంలో అభివృద్ధి పొందాలి అని అంటున్నాడు. అమ్మ ఇందులో అభివృద్ధి పొందాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ ఏ అద్భుతాన్ని చేసినా ఆ అద్భుతం జరిగే ఆ సందర్భంలో ఒక మాట తరచుగా వాడేవారు, నీ విశ్వాసమే నిన్ను. చెప్పాలి నీ విశ్వాసమే నిన్ను.
యేసుక్రీస్తు ప్రభుల వారు తన సొంత గ్రామానికి, తన పుట్టిన గ్రామానికి వచ్చినప్పుడు పిల్లరా అక్కడ అనేకమైన అద్భుతాలు ఆయన చేయలేకపోయాయి. కారణం ఏంటి? అది మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనంలో వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు. అవిశ్వాసమును బట్టి. ఇప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే ఏముండాలి? ఈ 30 దినాలు ఈ ప్రార్థన ద్వారా వింటున్న వాక్యం ద్వారా మనం సరి చేసుకుని విశ్వాసములో మనము అభివృద్ధి పొందాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు యేసు ప్రభువుని 2 విషయాలు అడిగారు. శిష్యులుగా ఉన్నప్పుడు కండి ప్రార్థన నేర్పించమని అడిగారు. ఏమని అడిగారు? శిష్యులుగా ఉన్నప్పుడు ప్రార్థన నేర్పించమని అడిగితే పరలోక ప్రార్థన నేర్పించారు మనందరికీ వచ్చి. కానీ శిష్యులలో నుండి వాళ్ళు అపోస్తలులుగా ప్రమోట్ అయిన తర్వాత వాళ్ళు ఏమడిగారు తెలుసా? మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని అడిగారు. చదవండి లూకాసు వార్త 17వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 5-6 వచనాలు. అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధిపరచుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కొండలి చెట్టును చూచి వేర్లతో కూడా తెల్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోపడను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తలులుగా ప్రమోట్ అయిన తర్వాత వారు యేసయ్య దగ్గరికి వచ్చి అడిగింది దేనికోసమో తెలుసా? మా విశ్వాసమును వృద్ధి పొందించుకో. నువ్వు చేసిన కార్యాలు మేము ఎందుకు చేయలేకపోతున్నాం అంటే విశ్వాసం కావాలి. యేసయ్య చేసిన కార్యాలు వాళ్ళు చేయలేకపోయారు. నీకెందుకు ఈ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయామని అడిగారు ఒకసారి అని అడిగితే వాళ్ళకి ఏం లేదు విశ్వాసం సరిపోట్ల. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఆవగింజంత విశ్వాసము గలవారైతే. ఎంత విశ్వాసం? ఒకసారి రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి దైవజనులు వర్షాలు లేవు, పంటలు పండట్లేదు, మన ప్రాంతంలో కరువు ఏర్పాటు చేస్తుంది, వర్షాల కోసం ప్రార్థన చేద్దామని సంఘానికి పిలుపునిస్తే సంఘమంతా ప్రార్థనకి కూడుకున్నారు. ఆ ప్రార్థనకి వచ్చేటప్పుడు ఇలాంటి ఒక చిన్న పాప గొడుగు పట్టుకుని వచ్చింది. ఏం పట్టుకొచ్చింది? అందరూ క్రైస్తవులే, అందరూ అభిమేలిసిన వాళ్ళే. ఆ చిన్న పాప గొడుగు పట్టుకుని వస్తే పక్క నవ్వారట. ఏదో గొడుగు పట్టుకొచ్చావు అని వెతకాలంగా నవ్వారట. నవ్వితే ఆ చిన్న పాప ఏమని చెప్పింది తెలుసా? మనం వర్షం కోసం ప్రార్థన చేయడానికి వచ్చాము, యేసయ్య మన ప్రార్థనలకు ఇస్తాడు, వెళ్ళిపోయేటప్పుడు వర్షం వస్తుంది, నేను తడిచిపోకుండా ఉండడానికి గొడుగు తెచ్చుకున్నాను గట్టిగా. ఆ చిన్న బిడ్డ విశ్వాసం చూసి దేవుడు గారు ప్రార్థనలు అడిగించి ఒక 30 వాన కురుస్తుంటే అందరూ వాన తగ్గే వరకు ఆగారు. కానీ వాళ్ళందరూ రూపంగా గర్వంగా చిన్న పాప వేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. విశ్వాసం అంటే గాల్లో నాన్న కట్టడం కాదు. విశ్వాసం అంటే దానిలో పేరు కాదు. విశ్వాసం అంటే నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువు లేని వాటిని ఉన్నట్టుగా నా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. ఈరోజు మీ దగ్గర లేదు. మనం కంటికి కనిపించే వాటిని నమ్ముతామండి, దృశ్యమైన వాటిని నమ్ముతాం. కానీ దేవుడు దేన్ని నమ్మన్నాడు? అదృశ్యమైన వాటిని. అబ్రహాము నిరీక్షణ ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అమ్మ నిరీక్షణ ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తలులు ఏమని అడిగారు? మా విశ్వాసమును వృద్ధి పొందించుము. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలలో మన విశ్వాసంతో ఏమవ్వాలి? అభివృద్ధి పొందితే నీ జీవితంలో, నీ కుటుంబంలో టెస్టేసి కూర్చున్నటువంటి కొండలాంటి సమస్యలను కూడా యేసయ్య వాళ్ళతో తయారు చేస్తాడు. నమ్మిన గట్టిగా చెప్పట్లేదు. ఆమేన్. హల్లెలూయా. వందలాంటి సమస్యలను కూడా వాళ్ళతో కలిగించేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసంలో మిమ్మల్ని అభివృద్ధి పొందాలి. రెండవ రాకడలో యేసయ్య అతి త్వరలో రాబోతున్నాడు. రాకడ సూచనలు, సంభవాలు ప్రపంచంలో జరగడం కళ్ళులారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. గలిలయ సముద్రం ఎర్రగా మారిపోయింది. మీకు యెరూషలేము వెళ్ళడానికి
ప్రయాణం స్టార్ట్ చేసాం 3 సంవత్సరాల క్రితం. రేపు ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం, అన్ని ప్యాక్ చేసుకున్నాము. యుద్ధం స్టార్ట్ అయిందండి అయ్యారు గాజాకి, యెరూషలేంకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యుద్ధం ఆగలేదు. మీకు ఒక మాట చెప్పినా, ఆ యుద్ధం ఆగదు. అది 3వ ప్రపంచ యుద్ధానికి దారి చేస్తుంది. అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ జనాంగం. అది చిగురించి 70 సంవత్సరాలు అయిపోయింది. చిగురించడం అంటే అర్థం ఏంటి? మనకి రాజ్యం అనుగ్రహించబడింది, మన దేశంగా ఏర్పాటై 70 సంవత్సరాలు అయిపోయింది. మనకి 1947లో స్వతంత్రం వస్తే వాళ్ళకి 1948లో స్వతంత్రం వచ్చింది. అంజూరపు చెట్టు చిగురించి 70 సంవత్సరాలు అయిపోయింది. అంజూరపు చెట్టు వైపు చూస్తుంది ఈరోజు ప్రపంచం అంతా. అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశం. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపామానము నేర్చుకోమన్నాడు కదా. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. అప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరైనా ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని దుర్బోధలు బోధిస్తే జాగ్రత్త. ఎందుకంటే పోయిన నెలలో రాకడన్నారు, సెప్టెంబర్ 20 రాకడ అంటూ నాస్ట్రడామస్ సిద్ధాంతం తీసుకుని, వంగ బాబా సిద్ధాంతం తీసుకుని క్రైస్తవ్యంలో కూడా చాలా మంది పాస్టర్ గారు రాకడా అన్నారు. బైబిల్లో ఏమని ఉందంటే, అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం అంటాడు. దానికోసం ఏమని చెప్తాడంటే, కాలములో సమయంలో తండ్రి తన స్వార్థం నూర్చుకున్నాడు. అది తెలుసుకుంటాం మీ పని. రాకడికి డేట్లు పెట్టేస్తున్నారు అయ్యారు. ఈ సంవత్సరం 2012 అన్నారు, రాకడ యుగాంతం అన్నారు. అసలు కుమారుడైన నువ్వు ఎరుగడానికి బైబిల్లో రాస్తే ఇప్పుడు చాలా మంది తప్పుడు బోధలు బోధిస్తున్నారు. నా పిల్లరా, ఈ రాజ్య సువార్త సకల జనులకు లోకమందుగా ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును అని బయటించారు. రాకడ సూచనలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ దేశంలో 3వ మందిరాన్ని కట్టడానికి యువకులు యెరూషలేము గోడ దగ్గర ఉన్న ప్రాయశ్చిత్త పండుగ రోజు వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. 3వ మందిరాన్ని కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా. రెడ్ హైఫర్ కూడా సిద్ధంగా ఉంది. వాళ్ళకి ఎర్రని పెయ్య సిద్ధంగా ఉంది. దాన్ని దానబలిగా అర్పించి ఒక ట్రైల్ కూడా చేశారండి. ఎర్రని పెయ్యను బలిగా అర్పించి మసీదును కూల్చి మందిరాన్ని కడతారు. మసీదుని ఆల్రెడీ ఎప్పుడు జరుగుతుంది. మసీదును కూలిస్తే ముస్లిం కంట్రీలన్నీ ఏకమైపోతాయి. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. భయంకరమైన పరిస్థితులు లోకంలోకి రాబోతూ ఉన్నాయి. ఆల్రెడీ భారతదేశంలో మనం చూస్తున్నాం పిల్లరా, సువార్తకు అన్ని ద్వారాలు మూయబడ్డాయి. కాబట్టి జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుని పిల్లరా ఆ దేవుని వాక్యములో మనము కట్టబడాలి. మొట్టమొదటి విశ్వాసంలో మనం ఏం చేయాలి? చెప్పండి, విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. రెండవ విషయం, ప్రేమలో అభివృద్ధి పొందాలి. ఇందులో కడవరి దినాల్లో బంధాలు, బాంధవ్యాలు, ప్రేమ, అనురాగం, భార్య భర్తల మధ్యలో కానివ్వండి, తల్లి బిడ్డల మధ్యలో కానివ్వండి, కుటుంబ వ్యవస్థలు కానివ్వండి, సంఘంలోనైనా సమాజంలోనైనా ఏం లేదు ప్రేమ దోషములని కప్పును. చెప్పండి, ప్రేమ దోషములని. మీరు పిల్లల మీద మనకున్న ప్రేమ మనల్ని ఏం చేస్తుందన్నాను? గుడ్డోలు చేసేస్తుంది. బయటలో అందరూ మన పిల్లల మీద ఎన్ని నేరాలు మోపినా, నిందలు మోపినా మనం ఏం చేస్తాము? ఆ దోషాలను కప్పుతుంది మన ప్రేమ దోషములన్నీ కప్పు. ప్రేమను వృద్ధి చేయబోయేవాడు తప్పిదములు దాచిపెట్టును అని బైబిల్ చెప్తుంది. ఈ ఏకంగా ప్రేమ కోసం బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా రాయబడింది. నువ్వు ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వాడవైనా, ఎంత కృపావరాలు ఉన్నా, ఎంత గొప్పవాడవైనా కానీ ప్రేమ లేకపోతే చెప్పింది బైబిల్. ఏమని చెప్పింది? ప్రేమ అంటే మాటల్లో లెక్క చేయడం కాదు. ప్రేమను ఎలా కనపరచాలి? ఇప్పుడు యేసయ్య అంటే ప్రేమ అని పాటల్లో పాడడం ఈజీ. ప్రేమించేదా యేసురాజా, ప్రేమించేద్దాం అధికముగా అంటూ పాటల్లో ఎంత ప్రేమ చూపించేద్దామో కదా. ఆ ప్రేమను మనం ఎలా చూపించాలి? క్రియలలో. ఇప్పుడు ఒక వ్యక్తి అంటే మనకు ప్రేమ అనుకోండి, ఆ వ్యక్తికి మొదటి స్థానం ఇస్తాం. ఆ వ్యక్తికి మొట్టమొదటి స్థానం ఇస్తాం. యేసయ్యను ప్రేమిస్తే మనం ఏం చేయాలి? ఈ లోకంలో అన్నిటికంటే యేసయ్యకి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. ఈ ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే, పని కంటే, కుటుంబం కంటే అన్నిటికంటే మొట్టమొదటి స్థానం యేసయ్యకి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి మా సంఘంలో కాపేశ్వర సంఘంలో విశ్వాసి
2 వారాలు మందిరానికి రాలే. ఏమ్మా మందిరానికి రాలేదని అడిగితే, మీరు ప్రార్థన చేశారు కదా ఇవాళ గేదెలు కొనుక్కున్నాను, ఢిల్లీ గేదెలు కొనుక్కున్నాను అంది. ప్రార్థన చేయమని ఢిల్లీ గేదెలు కొనుక్కునేలాగా ప్రార్థన చేశాం. కొనుక్కున్న తర్వాత 2 వారాలు మందిరానికి రాలేదు. ఏమ్మా అంటే, ఈ గేదె దగ్గర మీకేం తెలుసు మాస్టర్ గారు, దాని దగ్గర ఎంత చాకరీ చేయాలనుకున్నారో, నాకు అసలు టైం కుదరట్లేదండి, అసలు ఖాళీ ఉండట్లేదండి, మందిరానికి రావడానికి కూడా ఖాళీ ఉండట్లేదు నాకు అంది. స్తోత్రం. మరలా వారం వచ్చిందండి, ఏడుస్తూ సాక్ష్యం చెప్తుంది. రాత్రి ఏం జరిగిందో తెలియదు అయ్యారు, గేదె నొగరు కట్టి చచ్చిపోయింది. ఇంకకి ఎవరిని పక్కన పెట్టింది? గేదె కావాలండి, ప్రార్థన చేస్తే దేవుడు గేదె ఇచ్చాడు, ఆ గేదె కోసం దేవుడు పక్కన పెట్టింది. ఊరుకుంటాడు దేవుడు? ఈ ఉద్యోగం ఇచ్చింది ఎవరు? ఉద్యోగం ఎక్కువ దేవుడు ఎక్కువ, ఈ వ్యాపారం ఎక్కువ దేవుడు ఎక్కువ, ఈ వ్యవసాయం ఎక్కువ దేవుడు ఎక్కువ. గుర్తుపెట్టుకో, దేవుడు ఎక్కువ మాటల్లో చెప్పడం కాదు, క్రియల్లో చూపించాలి. ప్రియమైనటువంటి వారి వల్ల కడవరి దినాల్లో ప్రేమ తగ్గిపోతుంది, ప్రేమలో అభివృద్ధి పొందాలి. చూడండి, తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మరియు మన ప్రభువైన యేసు మన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి మొదటి పత్రిక రాస్తూ ఈ మాట చెప్తున్నాడు, ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయుగాక అంటున్నాడు. అమ్మా, ప్రేమలో చెప్పారు, ఎందులో అభివృద్ధి పొందాలి? ఎందులో అభివృద్ధి పొందాలి? దేవుణ్ణి ప్రేమించాలి, దైవజనుడిని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి. దైవజనంతో సంఘం ఎలాంటి కమిట్మెంట్ కలిగి ఉండాలంటే, సంఘము దైవజనంతో ఎలాంటి కమిట్మెంట్ కలిగి ఉండాలో తెలుసా? నీ జనమే నా జనం, నీ దేవుడే మరణము తప్ప నిన్ను నన్ను ఏమి. ఎవడో వస్తాడు కొత్తగా భోజనాలు పెట్టేస్తాడు, వారు ఏం పెట్టేస్తాడు? ఇంకా అడవర్థనాలు ఎక్కువైపోయింది అయ్యాడు. నశించిపోతున్న ఆత్మలను ప్రకటించే రక్షణ చేత కాక వారం భోజనాలు పెట్టేస్తాడు. స్వస్థతలు అంటాడు, ముందుగా తెచ్చుకోండి అంటాడు. సంఘాన్ని వదిలేసి దైవజనాన్ని బాధ పెట్టి ఏడ్పించి అలాంటి చోట్ల పరిగి పెడితే మనం క్షేమం కాదు. నేను అంటాను, మనం స్థిరంగా ఉంటే మనం ఉన్న స్థలంలో దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ఎక్కడెక్కడో పనులు పని లేదు, నీ సంఘంలో దైవసాయం ఉంటే, నువ్వు వేరే నమ్మకం ఉంటే నువ్వున్న స్థలంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పొలములో నిలకడగా నమ్మకంగా ఉన్న ఆ రూపును ఏ పొలములో అయితే పరగ ఏరుకుందో ఆ పొలానికి దేవుడు యజమానులను చేయదా? ఆమేన్, హల్లెలూయా. ఎక్కడెక్కడో పని చేయాల్సిన పని లేదు. ఒక మంట కలిగి, వైరాగ్యం కలిగి, ఆత్మచేత నింపబడిన సేవకుని దేవుడు మీకు ఇచ్చాడు. ఆ సేవకుని కింద మీరు నమ్మకంగా నిలకడగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్రామంలో అభివృద్ధి పొందాలి అని అంటూ బైబిల్లో నుంచి ఇంకొక మాట చదవండి. రాకడ సూచనలు చెప్తూ యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాకడ సూచనలు చెప్తూ, ఆ రాకడ సూచనలలో మత్తయి సువార్త 24:12లో అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ ఈరోజు మనుషులు ఏం విస్తరించింది? డబ్బు కొన్న విలువ మనిషికి ఏదండి? డబ్బు కోసం భర్తను చంపేస్తున్నారు, డబ్బు కోసం భార్యను చంపేస్తున్నారు. ఆడెవడో వాళ్ళ నాన్నమ్మ ముసలు అయిపోయింది, వారు తాగడానికి డబ్బులు లేవని కాళ్ళు కూడా ముడుకులు రావాలి, 2 కాళ్ళు బర్రెలతో గడుపు కట్టుకుపోయాడు. అర్థమవుతుందా? మనిషిలో ఏం లేదు, ప్రేమ లేదు. అక్రమం విస్తరించేస్తుంది మనిషిలో. అక్రమమైన కార్యకలాపాలు మనుషులు విస్తరించేసి అనేకులు ఏమైపోయింది? ప్రేమ చల్లారిపోయింది. బయట సమాజం కోసం మనకు అనవసరం, కానీ క్రైస్తవ సంఘమా, క్రైస్తవ సమాజమా, మనలో ప్రేమ చల్లారిపోతుంది.
యేసయ్య ప్రేమను గ్రామానికి సమాజానికి చూపించవలసిన మనమే ప్రేమ లేని వారిగా, ప్రేమ లేని విశ్వాసులుగా మనం బ్రతుకుతున్నాం. మేము బైబిల్లో నుండి ప్రకటన గ్రంథంలో 7 సంఘాలలో ప్రధాన సంఘము, మొట్టమొదటి సంఘం ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘం మీద దేవుడు మోపిన తప్పేంటి? ప్రకటన 2:4, ప్రకటన గ్రంథం 2:4. అయినా మొదట నీకుండిన ప్రేమను నీవు యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడిన ఆ తొలి దినాలలో ఉన్న లవ్ ఇప్పుడుందా చెప్పాలి. ఒకరోజు ఒక కొడుకు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాడు. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మని చదువుకుంటున్నాడు. వాడు స్కూల్లో మమ్మీ ఐ లవ్ యూ అన్నాడు. వాళ్ళ అమ్మకి మ్యాటర్ అర్థమై ఏం కావాలో చెప్పరా, నాకు సెల్ ఫోన్ కావాలమ్మా అని అన్నాడు. అందరూ ఫోన్ ఉంది నాకు లేదు అంటే వాళ్ళ అమ్మ ఏం చేసింది? నా కొడుకు ఎందుకు తక్కువ, వీళ్ళ దగ్గర ఉండకపోయినా ఏం చేస్తారు చెప్పండి? నా కొడుకు అందరిలో గొప్పగా వెళ్ళని సెల్ ఫోన్ కొని ఇచ్చింది. కాలేజీకి వెళ్తున్నాడు, స్కూల్ చదువు అయిపోయింది, కాలేజ్కి వెళ్ళే టైం వచ్చింది. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒకరోజు మమ్మీ దగ్గరకు వచ్చి మమ్మీ ఐ లవ్ యూ అన్నాడు. ఏం కావాలో చెప్పరా అంది. అందరూ బైక్స్ మీద వస్తున్నారు మమ్మీ, నేనే సైకిల్ వెళ్తున్నాను అని అంటే పాపం తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటది? ఇంట్లో గడవడమే కష్టం, కానీ కొడుకు బయట ఎలా ఉండాలి? రాయల్టీగా బ్రతకాలి నా కొడుకు అని చెప్పి తల్లిదండ్రులు పడ్డ బాధలో పిల్లలకు అర్థం కావాలి. అలా పెంచుతారు తల్లిదండ్రులు. అలా పెంచకండి దయచేసి. మీ కష్టం, మీ బాధ, మీ శ్రమ వాళ్ళకి అర్థం అయ్యేలా చేయాలి. బుల్లెట్ బండి కొని ఇచ్చిందండి. బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. వాళ్ళ అమ్మ మంచి సంబంధం చేసి పెళ్లి చేసింది. భార్య వచ్చిన తర్వాత అమ్మ అల్లం తెల్లం బెల్లం, అమ్మ అల్లం అయిపోయింది, తెల్లం బెల్లం అయిపోయింది. పిల్లలు పుట్టారు. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ ముసలి అయిపోయింది. ఒక రోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. వేరే కాపురం పెట్టేశాడు కదా. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాడు. వచ్చి వాళ్ళ అమ్మతో మమ్మీ ఐ లవ్ యూ అన్నాడు. ఏం కావాలో చెప్పరా అంది. పేపర్లు తీసాడు. నేను ఎక్కడ సంతకం పెట్టమంటే నాకు సంతకం పెట్టు అని అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంది, నన్ను జీవితాంతం గుడ్డిదాన్ని చేసేదాన్ని, ఈ విషయంలో నేను మాత్రం గుడ్డిదాన్ని అవ్వను. అంటే ఈరోజు ప్రేమ ఎలా ఉందండి? అవసరాల కోసమా? అవసరాల కోసం ప్రేమించే ప్రేమల మధ్యలో మనం బ్రతుకుతున్నామా? ఆలోచించండి. మొదట్లో మనకు ఉండిన ప్రేమ, సంఘం పట్ల మొదట్లో ప్రేమ ఉండేది కాబట్టి అందరికంటే ముందు చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, పాటలు పాడేసేవాళ్ళు. ఇప్పుడు మాస్టర్ గారు వచ్చి ఆయనే ప్రార్థన చేసుకోవాలి, ఆయనే పాటలు పాడుకోవాలి. అప్పుడు దాని రామ్మను ఏది ప్రేమ ఏమైపోయింది? మొదట నీకు ఉండిన ప్రేమను నీవు ఈ 30 రోజులు ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలి తెలుసా? పాస్టర్ గారి కంటే ముందు వచ్చి మనం ప్రార్థన చేసి పాటలు మొదలెట్టే స్థాయికి మనం ఎదుగుపోదురు కాక. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారి కంటే ముందు మనం వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పాటలు మొదలుపెట్టి దైవ తండ్రికి ఏ భారము లేకుండా ఆయనకు మనము సహకారులుగా ఉండము గాక. మోషేకు చేతులు పరువెక్కినప్పుడు మోషే చేతులను ఆదుకున్నటువంటి అహరోనులే సంఘంలో అనేక మంది లేపబడరు గాక. అపోస్తలుడైన పౌలు గారికి ప్రాణాలను అర్పించడానికి సిద్ధమైన అకుల ప్రిస్కిల్లా లాంటి వారు లేపబడరు గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఇంకొక మాట నన్ను అడుగుతాను. చివరి వరకు నిలిచేది 3 ఉండండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 ప్రకారంగా 13:13 ప్రకారంగా అక్కడ ఏమని రాశారు తెలుసా? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచును. వీటిలో ఈ మూడింటిలో శ్రేష్టమైనది, స్తోత్రం చెప్పండి. ప్రేమే జగతికి మూలమన్నాడు ఒక రచయిత. ప్రేమే జగతికి చెప్పాలి. ప్రేమే జగతికి యేసయ్య మనకు ఏం చూపించాడండి? యేసయ్య మనకు ఏం చూపించాడు? నరక ప్రాప్తులమైన మనలను, శాపగ్రస్తులమైన మనలను. మనం మనుషులకే నచ్చం కదండి, భార్యకే నచ్చవు, నీ భర్తకే నచ్చం కదా, నీ పిల్లలకే, మనుషులు ఎవరికి నచ్చం కదా. మనం మరి యేసయ్యకి ఎలా నచ్చాము? యేసయ్య ప్రేమ నిస్వార్థమైనది, కపటము లేనిది, కల్మసము లేనిది,
నీ నుండి నా నుండి ఏమి ఆశించకుండా నిన్నుగా ప్రేమించి నీ కోసం తన సర్వస్వాన్ని దారపోయిన ప్రేమ యేసయ్య ప్రేమ మాత్రమే. స్తోత్రం చెప్పండి. సంసోన్ని యేసయ్య ప్రేమించాడు. ఎవ్వరికి లేని గొప్ప బలాన్ని సంసోన్కి ఇచ్చాడు. కానీ సంసోను తనను ప్రేమించిన దేవుడు తిరిగి ప్రేమించాడా? ప్రేమించలే. ఎవరిని ప్రేమించాడు? దెలీలాను ప్రేమించాడు. దెలీలాను ప్రేమిస్తే దెలీలా ఎవరు ప్రేమించింది? డబ్బు. దెలీలా దేవుడు ప్రేమించింది డబ్బును ప్రేమించి ఫిలిస్తీన్లకు డబ్బు కోసం సంసోన్ని అమ్మేస్తున్నాము లేదా? ఈ రోజు తల్లిదండ్రుల ప్రేమ కంటే నిన్ను ప్రేమించి నీ కోసం రక్తం కాల్చి ప్రాణం పెట్టిన దేవుని ప్రేమ కంటే నిన్న కాకమన్న ఒకరు తయారవుతాడు వెనకల. ఎవరు వస్తున్నారా? రోజు ఒక ఫ్లవర్ పట్టుకుని తయారవుతాడు. లేకపోతే చాక్లెట్ కి పడిపోతారు ఆడగలరు. అంత చీఫా? డైరీ మిల్క్ చాక్లెట్ కి పడిపోతాం, అంత చీఫా? ఆలోచించు ఒకసారి. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి. ఈరోజు ఎంతమందిని చూడట్లేదు, తల్లిదండ్రులను కాదని, కుటుంబాన్ని కాదని, వాళ్ళ పరువు నడి రోడ్డు మీదకి ఈడ్చేసి ప్రేమించిన వాటిలో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా బ్రతికిందంటే ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. ప్రేమించినోడు నన్ను వదిలేసాడమ్మా, మంచోడు కాదమ్మా అని అంటారు. కానీ తల్లిదండ్రులు పోయావు కదా మా దగ్గరగా ఏమో పెట్టుకుని వచ్చావు అని అంటారా? అది తల్లిదండ్రుల ప్రేమ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, ప్రేమలో మనం అభివృద్ధి పొందాలి. ఇందులో ఒకటి విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, రెండవది ప్రేమలో అభివృద్ధి పొందాలి. మూడో విషయం చెప్పేసి నేను ముగించేస్తా. మూడో విషయం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారు, అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. స్తోత్రం చెప్పండి. మూడవ విషయం ఏంటంటే కృపయందు అభివృద్ధి పొందాలి. ఇందులో రాసుకుంటున్నారా? ఒకటి విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, రెండవది ప్రేమలో అభివృద్ధి పొందాలి, మూడవది కృపలో అభివృద్ధి పొందాలి. కృపలో బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదివితే, నీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోయేమో అని చేదైన వేరే మరిచి కలవరపరచడం వల్ల అనేకులు అవంతులే అయిపోయేమో అని, ఒక్క పూట కూండి కొరకు తన జ్యేష్ఠతో హక్కును అమ్మివేసుకున్న యాసావు వంటి భ్రష్టులైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. యాసావు ఆ తరువాత జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తర్వాత కన్నీళ్లు విడిచు, అమ్మ ఏం విడిచాడట? కన్నీళ్లు విడిచు దానికోసం శ్రద్ధగా వెలికినను మారు మనసు పొందిన అవకాశం దొరకగా విసర్జించబడినని మీరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృపను కోల్పోయాడు ఎవరు? చెప్పాలి. ఒకవేళ సంఘంలో కూడా అలాంటి వాళ్ళు ఒకవేళ ఉన్నారేమో చూసుకోండి. చేదు వేర్లండి. ఏ వేర్లు? ఆ సిగర్ ఎలాగంట ఇది తెలుసా? అబ్బమ్మ దగ్గరికి ఎవరు? ఆదం మోసపరచబడలేదు. ఎవరు మోసపరచబడ్డారు? అపరాధాలు పడింది ఎవరు? అందుకే ఆడవాళ్ళు ఈజీగా మోసపోతారండి వీళ్ళు. ఈ చెవితో విన్న వాళ్ళు ఇప్పుడు ఉంటారు అనుకుంటారా? ఈ చెవితో విని ఇక్కడ పెట్టుకోరు, ఈ చెవితో విని ఈ నోటితో ఊరంతా కాల్చేస్తారు. ఈ వాక్యాన్ని ఊరంతా చెప్పుకుంటే ఊరంతా ఎప్పుడు మారిపోయేది. ఈ మంచి మాటలు ఊరంతా చెప్పుకుంటే ఎప్పుడు ఈ మంచి మాటలు చెప్పరు. పనికి మాటలు చెత్త, ఉపయోగం లేనివి, పాపాను మాట పెట్టుకోలేని వేడుతూ ఉంటారు ప్రియులరా. ఈ యాసవం కూడా ఒక చేటు వేరు. కొబ్బరి కోల్పోయేది యాసవం దేనికోసం? చెప్పాలి తిండి కోసం, ఒక్క పోటీ కోసం. దీన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడతాం. వినండి జాగ్రత్త. దేవుడికి మనిషికి గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏదైనా బాబు ఆయన చెప్పొద్దన్నాడు.
కొంతమంది 30 రోజులు ప్రార్థనలో ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉంటే చాలా గొప్ప ఆశీర్వాదం అండి. ఉపవాసం ఉంటే చాలా గొప్ప ఆశీర్వాదం. ఒక పూటైనా ఉపవాసం ఉండండి. రోజుకి ఒక పూటైనా దైవజనులు ఎంత ప్రయాసపడుతున్నప్పుడు దైవజనులతో సంఘం ఏకీభవిస్తే మన గ్రామం రక్షించబడుతుంది, మన కుటుంబాలు రక్షించబడతాయి, మన కుటుంబాలు మన బిడ్డల భవిష్యత్తు విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం చూస్తుంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తుంటే తిండి దగ్గర ఏదో గొడవలో గొడవ వచ్చింది. అది మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెఫరెన్స్ లో చెప్తాను. ఆదికాండంలో 2:16-17 వచ్చినారు, రాసుకోండి. ఆదికాండం 2:16-17 వచ్చినారు. లోతు దినాల్లో జల ప్రళయానికి కారణాలు చెప్పాడు. ఆ కారణాల్లో లూకాసు వార్త 17:27 నోవహు వాడలోనికి వెళ్ళిన దినం మొదలుకొని వాళ్ళు తినుచు త్రాగుచు ఇల్లు కట్టుకొచ్చు పెళ్లి చేసుకుంటూ ఉండేది. జల ప్రళయానికి కారణాల్లో ఒక కారణం తిండి. అక్కడ ఏం కారణం ఉంది? అక్కడే లూకాసు వార్త 17:28 చదివితే అక్కడ లోతు దినాల్లో సొదొమ గుమొర పట్టణాల మీద అగ్నిగంధకాలు కురిసి సొదొమ గుమొర పట్టణాలు నాశనం అయిపోవడానికి కారణాలు చెప్పుకుంటూ వచ్చి వారు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు ఉండేది. అక్కడ తిండి ఉంది. మోసే సీనాయి పర్వతం మీద ఉపవాస దీక్షకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన దేవత దేవుడు ఇదే అని చెప్పి ఒక చిన్నపిల్లల చేతిలోంచి దూడబొమ్మ తీసుకొని అహరోను బెదిరిస్తే వాటి కోసం విగ్రహాన్ని చేశాడు. దాని ముందు వాళ్ళు ఏం చేశారు? తిరుపతి త్రాగుటకు కూర్చుంది ఆవిడకులు ఇచ్చింది అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో తిరుపతి త్రాగుటకు కూర్చుంది ఆవిడకులు ఇచ్చింది ఆ దినమున 3,000 మంది చచ్చారు. అక్కడ ఏముంది? తిండి ఉంది. ఇకపోతే పిల్లరా, బైబిల్ గ్రంథంలో మనిషికి 2 చింతలు ఉన్నాయని చెప్పాడు యేసయ్య. మత్తయి సువార్త 6:25 ఏమి తింటుమా, ఏమి తాగుతుమా, ఏమి ధరించుకుంటుమా, ఏమి తింటుమా, ఏమి త్రాగుతుమా అని దేని గురించి చింతది? ఈ ప్రాణమును గురించి అన్నాను. ఏమి ధరించుకుంటామా అని వస్త్రం. అమ్మా, తిండి అనేది తిండి గొప్పదా, ప్రాణం గొప్పదా? బ్రతకడానికి తినాలా, తినడానికి బ్రతకాలా? అర్థమైందా? బ్రతకడానికి తినాలా, తినడానికి బ్రతకాలా? మనం ఎందుకు తింటున్నాం? రోడ్డు కోసమే కదండి. మాస్టర్ గారు కోరు తీరాడతారేమో. బ్రతకడానికి తినాలి కానీ తినడం కోసం బ్రతకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చింతలో ఆహారం గొప్పదా, ప్రాణం గొప్పదా? ఆహారం కంటే ప్రాణం గొప్పదండి. దేహం గొప్పదా, వస్త్రం గొప్పదా? అమ్మా, దేహం గొప్పదా, వస్త్రం గొప్పదా? ఇప్పుడు ట్రెండ్ అంటున్నారు, ఫ్యాషన్ అంటున్నారు, లేకపోతే ఏదేదో అంటున్నారు. చున్నీ లెస్, స్లీవ్ లెస్ అని లెస్సే. అమ్మా, అన్ని సభ్య సమాజానికి ఏం మనం మెసేజ్ ఇస్తాం చెప్పండి? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాము? దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా తగుమాత్రపు వస్త్రములతో మనము అలంకరించబడాలని బైబిల్ చెప్తుంది కదా. నా ప్రియమైనటువంటి వారు, లోక సంబంధమైనటువంటివి మనలోకి రాకూడదు, సంఘంలోకి రాకూడదు, క్రైస్తవంలోకి అసలు రాకూడదంటే దేవుడి పిల్లలు చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా మనం ఉండాలి. పిల్లారా, అక్కడ చింతలో తిండిని కూర్చునే చింత కూడా ఉంది. ఒక ధనవంతుడు స్థానంలో పడిపోయింది. లూకాసు వార్త 12వ 12వ అధ్యాయం 19 ఒక ధనవంతుడు కొన్ని స్థానంలో పడిపోయింది. ఆ ధనవంతుడు తనలో తాను ఇలా అనుకుంటున్నాడు ప్రాణంతో, నా ప్రాణమా తినుము త్రాగుము, అనేక సంవత్సరాలకు సరిపోయినంత ఆస్తిని ఆహారాన్ని కోసం సంపాదించాను, ఈ కొట్టుగట్లు సరిపోవు, వీటి గట్టి తద్ది కట్టేసుకుంటాను అని చెప్పి ఒక సాయంకాల వేళ కడుపు నిండా తిని వెన్నెలలో పిల్లరా ఆ రాత్రి వేళ ఒక నొలక మంచం వేసుకుని ఇలా కొత్త సవర్ చేసుకుంటూ, నా ప్రాణమా తిన్ను త్రాగుము సుఖించుము అని అనుకుంటే దేవుడు అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణము. అక్కడ ఏముంది? ధనవంతుని వెలుమానాలు తెలవడంలో ఒక కారణం ఏంటి? తిండి. చెప్పరే, తిండి కదా. ఇక బైబిల్ గ్రంథంలో నుంచి ఇంకా మనం చదివితే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో నువ్వు తిండి పోతుపోయిన ఎడలా ఈ గొంతుకకు ఏం పెట్టుకోవాలి? మనమే పెట్టుకోవాలి కత్తి. లేదు, దేవుడు పెట్టవలసిన పరిస్థితి వచ్చిందనుకో, ఏదో హెల్త్ బాగుంటుంది, నీరసం ఉంటుందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అమ్మా నీ ఒంట్లో షుగర్ ఫ్యాక్టరీ వచ్చిందంటాడు. ఈ ఫ్యాక్టరీ కాబట్టి నువ్వు తీపి వస్తువులు తినకూడదు, ఇవి తినకూడదు, అవి తినకూడదు అంటాడు. నీకు అర్థమైందా? అప్పుడు ఏం పెట్టుకుంటే దేవుడు పెడితే అలా ఉంటుంది అనమాట. షుగర్ బీపీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా తిట్టుకోకండి,
అని తిట్టుకోవాలి, మీకోసం చెప్పట్లేదు, మళ్ళీ ఫీల్ అవుతారు. పిల్లరా ఇక్కడ చూడండి, తిండి పోయిన మీ గొంతుకి ఏం పెట్టుకోవాలి? కత్తి పెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఈ రోజు చాలా మంది క్రైస్తవ్యానికండి అయ్యారు ప్రార్థన, ఉపవాసాలు, భక్తి, విశ్వాసం ఇది నేర్పించకుండా తిండి నేర్పిస్తున్నారండి. అసలు సంఘంలో గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి తెలుసా? ఎక్కడ? కొన్ని సంఘంలో ప్రార్థనలు అన్నీ అయిపోయి భోజనాలు పెడతారు. భోజనాలు అయిపోతే ఇక్కడ తినేసే బాగానే ఉంది, నీకు కడుపు నిండింది బాగానే ఉంది, అంతా అయిపోయిన తర్వాత అందరూ తిన్న తర్వాత మిగిలి పరిచయం ఎంత చేసిన తర్వాత మిగిలితే పట్టుకెళ్తే పర్లేదు, తినేసిన వాడిని నేను చెప్తావా వాళ్ళు కవర్ పట్టుకోవటం, ఒక బాక్స్ పట్టుకోవటం, ఒక క్యారేజ్ బాక్స్ పట్టుకోవటం, వెనకాల వాళ్ళకి ఏమో తిన్నాను మనం వడ్డించే వాళ్ళకి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. సంఘాల్లో గొడవలు ఎక్కడ వస్తున్నాయండి? ఒక ఆవిడ గుడికి రాలేదు, ఎందుకు రాలేదంటే ఆ లోకందరికీ ఏమో బాగా వడ్డిస్తున్నాడు, నాకు సరిగ్గా వడ్డిస్తుంది కానీ సంఘంలో పరిస్థితి ఎలా ఉందండి? తిండి దగ్గర వచ్చేస్తున్నాయి గొడవలు, కొట్లాట్లో తిండి దగ్గరే. ఆ తిండి కోసమే యాసవు జ్యేష్ఠత్వం అనే ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, నా వాక్యాన్ని నేను ముగించేస్తున్నాను. ముగించే ముందు బైబిల్లో ఒక మాట చదవండి. లూకాసు వార్తలో 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 వరకు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండి. స్తోత్రం చెప్పండి. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఉరి వచ్చినట్టుగా మనం అనుకున్న ఈ గడియలో ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ఒకవేళ మన హృదయం తిండి వలన, దీని వలన దేని వలన శరీరానికి తిండి ఎంత బలాన్ని చేకూరుస్తుందో ఆత్మకు ఉపవాసం, వాక్యం అనే జీవాహారం అంతకంటే ఎక్కువ బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి తిండి వలన, మత్తు వలన, ఒక రకమైన మత్తు అండి. ఒకరి సెల్ ఫోన్ మత్తు, ఒకరి సినిమా మత్తు, ఒకరి సీరియల్ మత్తు. సినిమా కంటే దారుణం సీరియల్. సంవత్సరాలు 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 ఉంటాయి సీరియల్. ఒకరికి పాపం అంటే మత్తు, ఒకరికి సిగరెట్ అంటే మత్తు, ఒకరికి మందు అంటే మత్తు, ఒకరికి ప్రేమ అని మత్తు. ఏ మత్తులో బ్రతుకుతున్నాం? వాక్యాన్ని ముగించేసాను ప్రియమైన సహోదరి సహోదరుడా. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 24వ వచనంలో వెదజల్లి అభివృద్ధి పొందిన వారు, అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేనికి వచ్చిన వారు కలరు.